లైఫ్ రీఛార్జ్ యువర్ లైఫ్ 8 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తున్న ఏకైక సంస్థ మీ జీవితాన్ని మరింత ఆరోగ్యవంతంగా ఆనందమయంగా చేసుకోవడానికి ఏకైక మార్గం లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ కూల్ స్కల్ప్టింగ్ అనే ప్రక్రియను మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టడమే గాక విజయవంతంగా 10,000కు పైగా ట్రీట్మెంట్స్ చేసిన ఘనత లైఫ్ ది యంగ్ డైనమిక్ డైటీషియన్ ప్రతిభ తన ప్రతిభ ద్వారా నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ HYM క్వాలిటీ అవార్డ్ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా వారి సర్వే ర్యాంకింగ్లో బెస్ట్ వెయిట్ లాస్ క్లినిక్ గా 2015లో పురస్కారాలు లైఫ్ సంస్థకు అందించారు. సర్జరీ ద్వారా మాత్రమే శరీరాకృతిని మార్చుకునే విధానాన్ని తలదన్ని మొట్టమొదటిసారిగా నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అంటే ఆపరేషన్ లేకుండా శరీరాకృతిని మనం కోరుకున్న రీతిలో మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్న సంస్థ లైఫ్ రీఛార్జ్ యువర్ లైఫ్. వెయిట్ లాస్ ప్రోగ్రామ్, డైట్ మేనేజ్మెంట్, సొంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా టెస్టీ రెసిపీస్ ఇలా మరెన్నో అందిస్తోంది లైఫ్. 9001 2008 సర్టిఫికేట్ మరియు FDA అప్రూవ్డ్ మెషినరీ కలిగిన సంస్థ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్. లైఫ్ క్లినిక్ ని ఆదర్శవంతంగా తీసుకుని కొన్ని అనుకరిస్తూ మరెన్నో సంస్థలు వచ్చాయి, వస్తున్నాయి, వస్తూనే ఉంటాయి. కానీ మీ లైఫ్ కి గ్యారంటీ ఇచ్చే ఏకైక సంస్థ మీ మన లైఫ్ రీఛార్జ్ యువర్ లైఫ్. ఇప్పటికీ 1,10,000 మందికి పైగా ప్రత్యక్షంగా మరెంతో మందికి పరోక్షంగా సహాయపడిన సంస్థ. జీవితాంతం ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. ఈ రోజుల్లో చాలా మంది వెయిట్ లాస్, జీరో సైజ్ కోసం పుస్తకాలు, ఆన్లైన్లో ఆర్టికల్స్ ఫాలో అవుతూ విపరీతమైన దుష్ఫలితాలు కొని తెచ్చుకుంటున్నారు అన్నది వాస్తవం. నిపుణుల పర్యవేక్షణ, చక్కటి ఆహార నియమాలతో మంచి ఫలితాలు సాధ్యం. ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. జీరో సైజ్ కోసం బరువు తగ్గండి ఆరోగ్యంగా. లైఫ్ స్లిమ్మింగ్ క్లినిక్లో లైఫ్ రీఛార్జ్ యువర్ లైఫ్. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వయసుతో నిమిత్తం లేకుండా ఒబేసిటీకి కారణమవుతూ క్యాన్సర్ కన్నా ప్రమాదకరంగా తయారైంది. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒబేసిటీని ట్రీట్ చేయడంలో లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ ముందంజలో ఉంటూ 1,00,000 మందికి పైగా స్థూలకాయలకు చికిత్స అందించి వాళ్ళను ఆరోగ్యకరంగా తీర్చిదిద్దినందుకు గాను నేషనల్ అవార్డ్ మరియు క్వాలిటీ ట్రీట్మెంట్ అవార్డ్ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా వారి సర్వేలో వన్ ఆఫ్ ది టాప్ ఒబేసిటీ క్లినిక్గా ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. లైఫ్ రీఛార్జ్ యువర్ లైఫ్. ప్రతిభ గారు, లైఫ్ స్లిమ్మింగ్ కాస్మెటిక్ క్లినిక్ని స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ముందు యాక్చువల్లీ నేను న్యూట్రిషనిస్ట్ అండి. ఐ హ్యావ్ డన్ మై మాస్టర్స్ ఇన్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్. అయితే లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ మెయిన్గా లాంచ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, నేను ముందు యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా ఉన్నప్పుడు ఓన్లీ డైట్తో వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ ఇచ్చేదాన్ని, డైట్తో వెయిట్ తగ్గించేదాన్ని. కాకపోతే వెయిట్ డైట్తో తగ్గినప్పుడు ఏంటంటే కొంచెం స్లోగా ఉండేది. ప్లస్ కొన్నిసార్లు ఏంటంటే ఒక వెయిట్ తగ్గిన తర్వాత కొన్ని చోట్ల తగ్గడం అనేది కష్టంగా ఉండేది. సో అట్లాంటి సమయంలో అడ్వాన్స్డ్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ని తీసుకొచ్చాము. సో ద టెక్నాలజీ ఏంటంటే మనం ఎంత అయితే కష్టపడాలో వెయిట్ తగ్గడానికి ఓన్లీ డైటింగ్తో కానీ యాక్టివిటీతో కానీ ఆ ఎఫర్ట్స్ని తగ్గించడానికి అడ్వాన్స్డ్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ని తీసుకొచ్చి అలా లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ని స్థాపించడం జరిగింది. సో అలా మేము వెయిట్ లాస్, నాన్ సర్జికల్ లైపోసెక్షన్, కూల్ స్కల్ప్టింగ్, క్రయో ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ప్రతిభ గారు, జనరల్గా వెయిట్ లాస్ అనగానే బాడీ మసాజ్ లేదా బాడీ హీటింగ్ ప్యాడ్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. మీరు అలా కాకుండా స్పెషల్గా ఆలోచించి లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ మెషినరీని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. మరి అందులో ముఖ్యంగా కూల్ స్కల్ప్టింగ్, నాన్ సర్జికల్ సెక్టార్లో, అలాగే నాన్ సర్జికల్ లైపోసెక్షన్, అలాగే క్రియో, దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా చెప్పండి. ష్యూర్ అండి. ఇది నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అండ్ కూల్ స్కల్ప్టింగ్, క్రయో ట్రీట్మెంట్స్ ఏంటి అంటే బాడీ షేపింగ్ కోసం యూజ్ చేసేవి.
అంటే జనరల్గా నాన్ సర్జికల్ లైపోసక్షన్లో ఏంటంటే మనం వెయిట్ లాస్ ప్లస్ ఇంచ్ లాస్ కూడా, అంటే ఏదన్నా ప్రాబ్లమెటిక్ ఏరియాస్ ఉన్నాయి అంటే పొట్ట భాగంలో లేకపోతే తొడల భాగంలో మనం డైటింగ్ వాకింగ్ చేసినా తగ్గవు. సో అలాంటి బాడీ తగ్గుతుంది కానీ పర్టికులర్ పార్ట్ ఎగ్జాక్ట్లీ. సో అలాంటి ట్రీట్మెంట్స్కి అలాంటి ప్రాబ్లమ్స్కి మనం ఈ నాన్ సర్జికల్ లైపోసక్షన్ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. క్రయో అండ్ కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్స్ ఏంటి అంటే మనకి బాడీలో ఫ్యాట్ బల్జెస్ని రిమూవ్ చేయడమే కాకుండా మనకి ఎలాంటి షేప్ కావాలో ఆ షేప్ని తీసుకొని రావచ్చు. అంటే ఎగ్జాంపుల్ లేడీస్కి వచ్చేసి కర్వ్ షేప్స్ కావాలి అండ్ జెంట్స్కి వచ్చేసి వీ షేప్ కావాలి. సో అలాంటి షేప్ని కూడా మనం కూల్ స్కల్ప్టింగ్ ద్వారా తీసుకురావచ్చు. ఇలాంటివి మనం నార్మల్గా డైటింగ్ వాకింగ్ చేసినప్పుడు మనకు కావాల్సిన షేప్ రాదు. కాకపోతే ఈ టెక్నాలజీస్ని మనం యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి స్ట్రెస్ స్ట్రెయిన్ ఉండకుండా, పెయిన్ లేకుండా, ఎలాంటి కత్తిఘాటు లేకుండా చక్కగా లంచ్ అవర్ టైంలో ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే మనం వెయిట్ తగ్గుతూ మన ఇంచ్ లాస్ మనకి ఎక్కడైతే ప్రాబ్లమెటిక్ ఏరియాస్ ఉన్నాయో ఆ స్టబ్బన్ ఫ్యాట్ని మనం నాన్ సర్జికల్ లైపోసక్షన్ ద్వారా తగ్గించి కూల్ స్కల్ప్టింగ్ ద్వారా క్రయో ద్వారా మంచి షేప్ని తీసుకొని రావచ్చు. సో టోటల్ కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తోటి మనం చేయగలుగుతాం. నార్మల్ ట్రీట్మెంట్స్తో కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. ఇంత లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకురావాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం మీరు చేసి తీసుకొచ్చారు, రిజల్ట్ కూడా అలానే ఉంది. మరి ఈ ఆలోచన ఎలా కలిగింది? అంటే ఆలోచన అంటే నేను న్యూట్రిషనిస్ట్గా వెయిట్ లాస్ ఇచ్చేటప్పుడు ఇంకా ఎలా బెటర్గా రిజల్ట్స్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ని మేము లాంచ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే ఈ క్రయో, కూల్ స్కల్ప్టింగ్, నాన్ సర్జికల్ లైపోసక్షన్ ఇవన్నీ తీసుకురావడం జరిగింది. నేను ఇంతకు ముందు చాలా బొద్దుగా ఉండేదాన్ని. నా వెయిట్ నాకు ప్రాబ్లం అనిపించింది. వెంటనే లైఫ్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. నౌ ఐఎమ్ ఫిట్ అండ్ కంఫర్ట్. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ మిషనరీ అంతా కూడా మీరు యూఎస్ నుంచి తీసుకొచ్చారని చెప్పారు. సో ఏ కంపెనీ నుంచి తీసుకురావడం జరిగింది? ఓకే, ఇది అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే జెల్టిక్ యూఎస్ఏ కంపెనీ నుంచి తీసుకురావడం జరిగిందండి. ఈ జెల్టిక్ కంపెనీ ఏంటంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఈ కూల్ స్కల్ప్టింగ్ ఫ్యాట్ రిడక్షన్ ట్రీట్మెంట్ మీదే వర్క్ చేస్తుంది. ఎస్థెటిక్లో కంప్లీట్ వరల్డ్ ప్రపంచంలో మొత్తంలో ఎస్థెటిక్కి ది నంబర్ 1 కంపెనీగా దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ జెల్టిక్ కంపెనీ ఏంటంటే మొత్తం ఎస్థెటిక్ కంపెనీగా దీన్ని ఫస్ట్గా ఐడెంటిఫై చేయడమే కాకుండా వేరే కంపెనీస్ అయితే డిఫరెంట్ ప్రోడక్ట్స్తో డీల్ చేస్తూ ఉంటుంది. కానీ జెల్టిక్ కంపెనీ ఎక్స్క్లూజివ్గా ఈ బాడీ ఫ్యాట్ బల్జ్ రిడక్షన్ ఎక్విప్మెంట్, కూల్ స్కల్ప్టింగ్ ఎక్విప్మెంట్ మీదే అది వర్క్ చేస్తూ ఉంటుంది, రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. అంటే ఎలా ఇంకా బెటర్గా ట్రీట్మెంట్, అంటే ముందు కూల్ స్కల్ప్టింగ్ వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని పార్ట్స్కి మాత్రమే ట్రీట్మెంట్ చేసేలాగా ఉండింది. కానీ వాళ్ళు ఇప్పుడు ఇంకా రీసెర్చ్ చేసి డబల్ చిన్ని కూడా ఒక సిట్టింగ్లో తగ్గించేది అండ్ ఇన్నర్ థైస్ని ఒక సిట్టింగ్లో తగ్గించడానికి ఇలా చాలా లేటెస్ట్ బాగా రీసెర్చ్ చేసి దాన్ని మనకి అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారు ఒక్కొక్కటి. సో జెల్టిక్ కంపెనీ అంటే వేరే ఏ ట్రీట్మెంట్స్, వేరే ఏ టెక్నాలజీస్ మీద రీసెర్చ్ చేయదు. ఓన్లీ ఈ టెక్నాలజీ, ఈ అడ్వాన్స్డ్ ఫ్యాట్ బల్జ్ రిడక్షన్ టెక్నాలజీ మీద మాత్రమే ఇది రీసెర్చ్ చేస్తుంది. ఇది కూడా ఈ రీసెర్చ్ ఎక్కడ జరిగిందంటే హార్వర్డ్ యూనివర్సిటీలో ఈ రీసెర్చ్ జరిగి ఆ తర్వాత యుఎస్ FDA క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఈ జెల్టిక్ కంపెనీ దాన్ని మార్కెట్లోకి మనకు అందరికీ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. In an hour, the fat cells will get crystallized and they will be destroyed. That means the fat cells will die. And it will take approximately 60 to 90 days to see the result visually. Recharge your life. ప్రదీప్ గారు, ఇప్పటివరకు మీరు ఈ వెయిట్ లాస్లో ఎంతమందికి ట్రీట్మెంట్ చేశారు? వెయిట్ లాస్లో అంటే డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. నాన్ సర్జికల్ లైపోసక్షన్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి మోర్ దెన్ 50,000 ప్రొసీజర్స్ చేశాము. అండ్ కూల్ స్కల్ప్టింగ్ క్రయో సింగిల్ సిట్టింగ్ ప్రొసీజర్స్ మోర్ దెన్ 10,000 ప్రొసీజర్స్ చేశామండి. అయితే ఇన్ని ప్రొసీజర్స్ ఇప్పటిదాకా ఇండియాలో ఎక్కడ చేయలేదు. బికాస్ మేము ఫస్ట్ తీసుకురావడం బట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ డిఫరెంట్ పార్ట్స్ నుంచి వచ్చి ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. సో కూల్ స్కల్ప్టింగ్ క్రయో ట్రీట్మెంట్ సింగిల్ సిట్టింగ్వి మోర్ దెన్ 10,000 ప్రొసీజర్స్ చేశాము. అండ్ నార్మల్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ వచ్చేసి మోర్ దెన్ 50,000. సో ఓవరాల్గా మోర్ దెన్ 1 lakh క్లయింట్స్ని మేము ట్రీట్మెంట్ ఇచ్చి
ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ కావాల్సిన గ్రిప్ని తీసుకున్నాం. లైఫ్ రీఛార్జ్ యువర్ లైఫ్. ప్రతిభ గారు, జనరల్గా ఏ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఎక్కువగా వస్తుంటారు? అన్ని డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వస్తారండి. ఎందుకంటే ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ఇప్పుడు మోర్ దెన్ 90% ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళే. సో ఒక్క సెట్ ఆఫ్ ఫీల్డ్ వాళ్ళకే ఈ ప్రాబ్లం ఉంది అని లేదు కాబట్టి ప్రతి ఒక్క ఫీల్డ్ వాళ్ళు వస్తారు. మేజర్గా ఎక్కువగా వచ్చేసి మూవీ స్టార్స్, మూవీ ఇండస్ట్రీ వాళ్ళు, అండ్ పొలిటీషియన్స్, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ పీపుల్, ఐటీ పీపుల్, డాక్టర్స్, వీళ్ళంతా కూడా డిఫరెంట్ హౌస్ వైఫ్స్, వీళ్ళందరూ ట్రీట్మెంట్కి వస్తారు. ఎక్కువగా ఇది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్కి వచ్చేసి బాగా మోడలింగ్, ఫిలిం, మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అమ్మయ్య, ఇప్పుడు నాకు ఇష్టమైన డ్రెస్సెస్ అన్ని వేసుకోగలుగుతున్నానండి. ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్న వెయిట్ మాత్రం మెయింటైన్ చేసుకోమన్నారు డాక్టర్లు. ఇది ఇంచ్ లాస్ అండ్ బాడీ షేపింగ్ ట్రీట్మెంట్. లైఫ్ రీఛార్జ్ యువర్ లైఫ్. ప్రతిభ గారు, పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్ ఎలా ఉంది? అలాగే లేటెస్ట్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీని మీరు తీసుకొచ్చారు, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఈ అడ్వాన్స్ టెక్నాలజీతో పాటుగా ఇంకేమైనా అవసరం అంటారా? డెఫినెట్గా అండి. ఉట్టి టెక్నాలజీ ఉన్నంత మాత్రాన రిజల్ట్స్ బాగా ఉంటాయని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే టెక్నాలజీ ఎంత ఇంపార్టెంటో వెయిట్ తగ్గడానికి, ఎక్స్పీరియన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పటిదాకా మేము కూల్ స్కల్ప్టింగ్లో అండ్ క్రయో ట్రీట్మెంట్లో మోర్ దెన్ 10,000 ట్రీట్మెంట్స్, ప్రొసీజర్స్ చేయడం జరిగింది. ఈ ప్రొసీజర్స్ ఏంటంటే మనము ప్రాపర్గా అనాలిసిస్ చేసుకోవాలి. ఎక్కడ ఏ బల్జ్, ఏ షేప్ రావాలంటే ఏ బల్జ్ రెడ్యూస్ చేయాలి. ఇది అనాలిసిస్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మనం అనాలిసిస్ ఎంత చేసుకుంటామో బల్జ్ ప్లేస్మెంట్ కూడా, అంటే ఎక్కడైతే కొవ్వు కణాలు బల్జెస్ ఉన్నాయో అక్కడ ఆ ప్లేస్మెంట్ కూడా స్మాల్ ఎర్రర్లో పెట్టుకున్నా కూడా మనకి రిజల్ట్స్ రావు. సో మనం కరెక్ట్గా అనాలిసిస్ చేసుకొని కరెక్ట్ ప్లేస్మెంట్లో పెట్టినప్పుడు రిజల్ట్స్ చాలా చక్కగా ఉంటాయి. సో ఇదేంటంటే ఎక్స్పీరియన్స్తో వస్తుంది. మేము ఎన్ని ప్రొసీజర్స్ చేసామో అంత ఎక్స్పీరియన్స్ కూడా దాంతోపాటు మాకు వచ్చింది. కాబట్టి ట్రీట్మెంట్ వైజ్ ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ఇంకా బెటర్మెంట్గా రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నాన్ సర్జికల్ లైపోసెక్షన్లో ఏంటంటే ఫోకల్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోకల్ పాయింట్ ఏంటంటే మనకి ఆ యూవీ రేస్, అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి కరెక్ట్గా ఫ్యాట్ దాకా వెళ్ళాలి. అది ఏమాత్రం తక్కువగా వెళ్తే ఫ్యాట్ అనేది బాడీలోంచి వెళ్ళదు, అంటే ఫ్యాట్ అనేది రప్చర్ అవ్వదు. సో ఖచ్చితంగా అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేది ఆ ఫోకల్ పాయింట్ దాకా వెళ్ళేలాగా మనము ఫ్రీక్వెన్సీస్ సెట్ చేసుకోవాలి. సో ఇది మళ్ళీ పేషెంట్ టు పేషెంట్ ఆర్ క్లయింట్ టు క్లయింట్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇదంతా కూడా ఇప్పుడు నాన్ సర్జికల్లో మోర్ దెన్ 50,000 ప్రొసీజర్స్ చేసాం. సో ఈ ఎక్స్పీరియన్స్ తోటి బెటర్గా ఆ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకొని, బెటర్గా ఆ ఫోకల్ పాయింట్స్ ఎంతవరకు వెళ్ళాలో అది ప్లాన్ చేసుకొని ఇస్తే అప్పుడు మాత్రమే రిజల్ట్స్ వస్తాయి. సో టెక్నాలజీ విత్ ఎక్స్పీరియన్స్ విత్ ద సైన్స్ టీమ్, ఈ అన్నీ కలిపితేనే గ్రేట్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ద టీమ్ బిహైండ్ దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం టెక్నాలజీ ఒక్కటి ఉన్నంత మాత్రాన రిజల్ట్స్ గ్యారంటీగా వస్తాయని చెప్పుకోవడానికి అస్సలకి లేదండి. టెక్నాలజీతో పాటు మనం ఇప్పటిదాకా మేము కూల్ స్కల్ప్టింగ్, క్రయో ట్రీట్మెంట్స్ మోర్ దెన్ 10,000 ప్రొసీజర్స్ చేసాం. అది ఇండియాలో ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. అలాగే నాన్ సర్జికల్ అయినా, క్రయో ట్రీట్మెంట్స్ అన్నా, వేరే ట్రీట్మెంట్స్ అన్నా చాలా ఎక్కువగా చేసాం. సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత ఎక్స్పర్టైజ్డ్గా మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ని ప్లాన్ చేయడానికి ఉంటుంది. realcells.comలో వెళ్ళి సర్చ్ చేశాను అనమాట. లైక్ ఎవరైనా ట్రీట్మెంట్స్ ఈ కూల్ స్కల్ప్టింగ్ గురించి అండ్ క్రయోలైపో ఇవన్నీ ఎవరైనా పర్సనల్గా ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు రివ్యూస్ పెట్టారు దాంట్లో. సో ఆ ట్రీట్మెంట్స్ చాలా చాలా ఆసమ్గా ఉన్నాయి. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట, సో లైఫ్లో ఇంత మంచి ట్రీట్మెంట్స్ వాళ్ళు ఇండియాలో ద ఫస్ట్ టైం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారా వీళ్ళు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఓవర్ వెయిట్ ఉన్నదాన్ని ఇప్పుడు 55కి వచ్చాను, అంటే నియర్లీ 18 kgs. నేను లైఫ్ వల్ల 18 kgs తగ్గాను. రీఛార్జ్ యువర్ లైఫ్. ప్రతిభ గారు, లైఫ్ క్లినిక్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే డైటీషియన్ రోల్ ఎంతవరకు? డైటీషియన్ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర అండి. టెక్నాలజీస్తో పాటు, ఎక్స్పీరియన్స్తో పాటు డైటీషియన్ పాత్ర అంతే ఈక్వల్గా ప్లే చేస్తుంది బరువు తగ్గడంలో. ఎందుకంటే మెయిన్గా బరువు పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆహారపు అలవాట్ల వల్ల.
సో ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్ అలవాట్లు ఎక్కువైపోయాయి. దాంట్లోనే టేస్టీ ఫుడ్, అదే టేస్టీ ఫుడ్ అనుకోవడం చాలా మంది అపోహలో ఉంటున్నారు అలా. సో దానికోసమే నేను డైటీషియన్ని. సో నాకు చాలా ప్యాషన్ డైట్ ఇవ్వడం అన్నా, డైట్ రెసిపీస్ క్రియేట్ చేయాలన్నా అది నా ప్యాషన్. సో నేను నా ఓన్ R&D డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేశాను. ఒకటి హైదరాబాద్లో, ఒకటి ఢిల్లీలో స్టార్ట్ చేశాను. టేస్టీ రెసిపీస్, హెల్దీ రెసిపీస్, వాటితో మనం బరువు కూడా పెరగము, ఆరోగ్యం కూడా పెంపొందేలాగా ఆ రెసిపీస్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను వాళ్ళకి టీమ్కి అంతా కూడా ప్రపోర్షనేట్గా ప్రోటీన్స్ ఎంత ఉండాలి, సపోజ్ ఒక రెసిపీ ఒక ఐటెం చేస్తే అందులో ప్రోటీన్ కంటెంట్ ఎంత ఉండాలి, ఫ్యాట్, కార్బోహైడ్రేట్ ప్రపోర్షనేట్గా ఇస్తాను. అండ్ దాంట్లో నాకు ఒకవేళ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయితే బ్రేక్ఫాస్ట్లో సీరియల్స్, పల్సెస్, ఇట్లా డిఫరెంట్ వాటిలోంచి నేను వాళ్ళకి కంటెంట్ ఇస్తాను. సో నేనేంటంటే ఒక రెసిపీ ఇచ్చి దానికి కావాల్సిన ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ ఎంత ఉండాలో అవన్నీ చెప్పి నాకు ఏ ఫుడ్ కేటగిరీస్ నుంచి, ఏ ఫుడ్ గ్రూప్స్ నుంచి కావాలో అవన్నీ నేను ప్లాన్ చేసుకొని నేను ఓన్గా క్రియేట్ చేస్తాను హెల్దీ రెసిపీస్ని. అండ్ నా R&D డిపార్ట్మెంట్ కూడా ఇచ్చి క్రియేట్ చేపిస్తూ ఉంటాను. సో అవన్నీ R&D చేసిన తర్వాత అవి మన హెల్త్కి ఒక వెయిట్ లాస్తోనే కాదు, మన హెల్త్ డిజార్డర్స్ని కూడా మనం తొలగించుకునేలాగా ఆ రెసిపీస్ని మేము క్రియేట్ చేసి వాటిని రీసెర్చ్ చేసి ఆ రెసిపీస్ని, ఆ హెల్తీ రెసిపీస్ని మేము మా క్లినిక్లో మంత్లీ 2 times డిస్ప్లే చేస్తున్నాం. సో దట్ మాకు వచ్చే క్లయింట్స్ కానీ పేషెంట్స్ కానీ వాళ్ళకు ఉన్న అపోహలు, అంటే టేస్టీ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ కాదు, హెల్దీ ఫుడ్ అనేది క్రియేట్ చేయాలి, అది తీసుకురావాలి అనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను. అండ్ చాలా మంచి ఆదరణ కూడా వస్తుంది, చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. సో వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు తింటారు. అప్పుడు ఆ రెసిపీస్ని మేము పెట్టినప్పుడు వాళ్ళకి అవి తెలుస్తున్నాయి, ఇందులో ఇంత ఆరోగ్యం ఉంటుంది, ఇంత టేస్టీగా ఉంటాయి ఇవి అని వాళ్ళకి తెలిసి వాళ్ళు అవి తినడం స్టార్ట్ అవుతుంది. జంక్ ఫుడ్లో అంటే జంక్ ఫుడ్డే టేస్టీగా ఉండే ఒక అపోహని తీసేసి మంచి హెల్దీ ఫుడ్లో కూడా టేస్ట్ చాలా ఉంటుంది అనేది మేము క్రియేట్ చేస్తున్నాము. అండ్ చాలా ఈ లో క్యాలరీ రెసిపీ షోస్ మేము కండక్ట్ చేయడం వల్ల మంత్లీ 2 times మాకు వచ్చే పేషెంట్స్ కానీ క్లయింట్స్ కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ వాళ్ళకు కూడా అంటే బరువు తగ్గడానికి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి అనే బాధ, ఇబ్బంది కలగకుండా వాళ్ళు చక్కగా వాళ్ళకి ఇష్టమైన ఆహారాన్ని వాళ్ళు తినొచ్చు అనే విధంగా మేము కుక్ చేసి డిస్ప్లేలో పెట్టించి దాని మీద ప్రతి ఒక్కరికి టాక్ చెప్తాం అనమాట. అంటే ఈ ఫుడ్లో ఏముంటుంది, ఆ ఫుడ్ ఓన్లీ వెయిట్ తగ్గడానికే కాకుండా ఇంకా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. లైక్ మనకి రక్తహీనత ఉంటే ఆ ఫుడ్ తింటే మనకి ఎలా బ్లడ్ కంటెంట్ పెరుగుతుంది, ఒకవేళ షుగర్ పేషెంట్స్ ఉంటే ఆ రెసిపీ తిన్నప్పుడు షుగర్ ఎలా కంట్రోల్లోకి వస్తుంది, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఎలా కంట్రోల్, అంటే ఓన్లీ వెయిట్ లాస్కే కాకుండా మన ఆరోగ్యం కూడా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా ఎలా నివారించుకోవచ్చు అనేలాగా నేను ఒక R&D డిపార్ట్మెంట్ని పెట్టుకున్నాను ఓన్గా. అండ్ అలా వర్క్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాజ్ నా ప్యాషన్ అది, డైట్ అనేది నా ప్యాషన్. సో డైట్ అంటే ఓన్లీ జంక్ ఫుడ్ అనేది తీసేయాలి, అది నా ఇంటెన్షన్, నా గోల్ కూడా. సో టేస్టీ ఫుడ్తో మనం బరువు చక్కగా తగ్గొచ్చు, మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా మనం టేస్టీ ఫుడ్ని తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ అనే ఒక గోల్తో నేను దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. బీయింగ్ ఎ డైటీషియన్, ఐ ఫీల్ దట్ డైటీషియన్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Life. Recharge your life. నాలాగా ఆరోగ్యవంతంగా బరువు తగ్గాలనుకుంటున్నారా, స్లిమ్ అండ్ ఫిట్ గా మారాలనుకుంటున్నారా? లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. ఒబేసిటీని ఒక డిజార్డర్గా పరిగణించేవాళ్ళం, కానీ ఇప్పుడు ఒబేసిటీని డిసీజ్గా నిర్ధారించారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. మరి డిసీజ్ ఒక్కటే అయినప్పుడు ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ ఖచ్చితంగా అవసరం అంటారా? ఒబేసిటీ ప్రాబ్లం ఒక్కటే అయినా కూడా ఒబేసిటీ రావడానికి గల కారణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ కారణాలను బట్టి మనము ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అందరికీ ఒకటే రకమైన ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఫలితాలు ఆశించిన విధంగా ఉండవు. ఎందుకంటే కొన్నిసార్లు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా కొన్ని సందర్భాల్లో బరువు అనేది తగ్గడం జరగదు. అలాంటి సందర్భాల్లో ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎంతసేపు ఇవ్వాలి, ఎలాంటిది ప్లాన్ చేయాలి అనేది మనకి
కంప్లీట్ అవగాహన ఉండాలి. అందుకని డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేది మనము ఒబేసిటీకి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం కారణాలు ఏంటో దాన్ని బట్టి ప్లస్ ఎక్కడ మనము బరువు తగ్గలేకపోతున్నామో దాన్ని బట్టి మనము డిఫరెంట్ ట్రీట్మెంట్స్ని ఇచ్చినప్పుడే చక్కటి రిజల్ట్స్ ఉంటాయి. అంతేగాని ఒకటే రకమైన ట్రీట్మెంట్ అన్ని ప్రాబ్లం ఉన్న ఒబేసిటీకి ఇవ్వలేమండి. లైఫ్ రీఛార్జ్ యువర్ లైఫ్. హాయ్, నేను మీ అస్మిత. నేను మీ అందరికీ తెలుసు, కానీ అందరు నన్ను ఎలా అడుగుతూ ఉంటారంటే మీరు ఎలా మెయింటైన్ చేస్తారు, ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ఇండస్ట్రీలో ఉన్నారు, అయినా ఒకేలాగా కనపడతారు అని. సో ఈరోజు నేను నా సీక్రెట్ మీతో షేర్ చేయబోతున్నాను. నా పెద్ద సీక్రెట్ ఏంటంటే లైఫ్ క్లినిక్. నా జర్నీ లైఫ్తో ఒక 4 years బ్యాక్ స్టార్ట్ అయింది అనుకుంటా. ఎందుకంటే స్టార్టింగ్ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు నేను బాగా స్లిమ్గా ఉండేదాన్ని, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. కానీ మెల్లిమెల్లిగా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అలా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. బట్ నేను చాలా కాన్షియస్గా ఉంటాను కాబట్టి నేను వెంటనే కంట్రోల్ చేసి జిమ్ స్టార్ట్ చేశాను అండ్ డైటింగ్ స్టార్ట్ చేశాను. డైటింగ్ అంటే హెల్దీ డయట్. ఐ ఆల్వేస్ సపోర్ట్ అ హెల్దీ డయట్. కానీ కొన్ని ఏరియాస్ నాకు ట్రబుల్ ఏరియాస్ అలాగే ఉండిపోయింది. అప్పుడు నేను ఒకరోజు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే నేను అందులో లైఫ్ క్లినిక్ది యాడ్ చూశాను. అది నాకు ఎందుకు అట్రాక్ట్ అయిందంటే అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాసిందంటే వెయిట్ రిడక్షన్ విదౌట్ సర్జరీ. సర్జరీ లేకుండా మనం వెయిట్ తగ్గొచ్చు, అది కూడా చాలా ఎఫెక్టివ్లీ. అసలు బరువు తగ్గడానికి ఇన్ని అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఉంటాయని ప్రతిభ గారితో మాట్లాడిన తర్వాతే అర్థమైంది. చాలామంది బరువు తగ్గలేమోనని నిరాశ నిస్పృహలోనే ఆరోగ్యాలను గుల్ల చేసుకోవడం మానుకొని ఇలాంటి సైంటిఫిక్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్తో బరువు తగ్గడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని సుఖమయం చేసుకోండి. లైఫ్తో అనుబంధం, లైఫ్ అంతా ఆరోగ్యం. రండి, లైఫ్ని రీఛార్జ్ చేసుకోండి.